నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల ముఖ్యాంశాలు అవగాహనతోనే వ్యాధుల నివారణ సాధ్యం వ్యాధుల సంక్రమణ వ్యాప్తి నివారణ మార్గాలపై అవగాహన కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన వేడుకలు జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ లో ప్రథమ స్థానం పొందిన విద్యార్థిని భవ్యశ్రీ జ్ఞాపికతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేసిన బాపట్ల కలెక్టర్ ఇక డేటా చూస్తే అవగాహనతోనే వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని ఐసీటీసీ కౌన్సిలర్ గాదె రమేష్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఐవి నిర్వచనం, వ్యాధుల సంక్రమణ వ్యాప్తి నివారణ మార్గాలు, అవకాశవాద రోగాల సంక్రమణ నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివక్ష నిర్మూలన చట్టం వివరణ, ఏఆర్టీ మందులు తదితర అంశాలపై మహదేవ్పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సమీకృత సలహా పరీక్ష కేంద్రం కౌన్సిలర్ గాదె రమేష్ అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఎయిడ్స్ పై నిర్వహించిన ఉపన్యాస పోటీలో ఉత్తమ విజేత కావ్యకు బహుమతిని అందజేశారు. ఒకటి అసురక్షితమైనటువంటి శుభ్రపరచినటువంటి సిరంజి సూదుల ద్వారా మామూలుగా మనం మాట్లాడేటప్పుడు అట్టిన సిరంజుల ద్వారా వస్తుందని చెప్పకూడదు. సిరంజి ఒకరికి వేసిన సూదిని అడగకుండా, ఇంతకుముందు గాజు సిరంజులు ఉండేది, సిరంజులు ఇంతకుముందు గాజు ఉండేది, ఇప్పుడు ఏమవుతున్నాయి ప్లాస్టిక్ అనకూడదు, డిస్పోజబుల్. మనం టీ గ్లాస్ తాగుతాం, ఏం చేస్తాం, తాగుతాం, బయట పడతాం, వాటిని ఏమంటున్నాం డిస్పోజబుల్ గ్లాసెస్. అట్లాగే ఇప్పుడు సిరంజెస్ కూడా డిస్పోజబుల్, సిరంజ్ అయినా లేకపోతే నీడిల్ కూడా నీడిల్ ఆల్సో డిస్పోజబుల్. ఎందుకంటే నీడిల్ ద్వారానే కదా మన శరీరం లోపలికి గుచ్చుకునేది ఏంటిది, నీడిల్ పోతుంది. ఆ నీడిల్ లోపలికి శరీరం లోపలికి గుచ్చిన తర్వాత అందులో ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటైనాక 48 గంటల్లోనే ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని, ఈ పార్టీ ప్రజాప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసుల నుంచి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ప్రజాపాలన వేడుకలకు ఇచ్చేసిన తెలంగాణ పోరాట యోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, పట్టణ ప్రముఖులకు, పాత్రికేయ సోదరులకు
నా యొక్క శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్ణయించుకుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. అందులో మొదటి మహాలక్ష్మి పథకం ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించి 48 గంటల్లోనే ప్రారంభించి అమలు చేసిన చరిత్ర సృష్టించిన ప్రభుత్వం మనది. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 87,12,00,000 మంది ఉచిత ప్రయాణాన్ని మహిళలు ప్రయాణం చేశారు. తద్వారా మహిళలకు 2,958 కోట్ల రూపాయలు ఆదాయం వారికి ఆదా చేయగలిగాం. ఈ మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు మన జిల్లాలో 55 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోగా దీని ద్వారా మహిళలకు 2,279 లక్షలు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలో 9 రోజులు నవరాత్రి పూజలు అందుకొని గణనాథులు గంగమ్మ ఓడిని చేరాయి. అంతర్గం మండలంతో పాటు రామగుండం, పాలకుర్తి మండలాల్లో నెలకొల్పిన గణనాథులను గ్రామాలు, పట్టణపుర విధుల గుండా ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. విలేజ్ అంతర్గం సమీపంలో గోదావరి నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాస్కెవేటర్ సాయంతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా విద్యుత్ అధికారులు గోదావరి ఒడ్డున విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయగా మండల వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ నేతృత్వంలోని బృందం భక్తుల అనారోగ్య లక్షణాలకు సేవలు అందించారు. సమీప గ్రామ పంచాయతీల సిబ్బంది, మండల రెవెన్యూ అధికారులు, మండల ప్రజా పరిషత్ అధికారుల ఆధ్వర్యంలో గోదావరి ఒడ్డున నిరంతరం పర్యవేక్షిస్తూ పెద్ద ఈతగాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వినాయకుల వెంట నిమజ్జనానికి వచ్చిన భక్తులకు పలు సూచనలు చేస్తూ పర్యవేక్షించారు. బాబు దారికి అడ్డంగా ఉండకండి. ఇక్కడ బాక్సుల దగ్గర ఉండండి. వెనక ట్రాక్టర్ వస్తుంది. చేసుకుంటారు.
చిన్న పిల్లలు నడు చాలు జీడిమెట్ల వివేకానంద నగర్ 122 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ రోడ్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ రంగారావు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. తదుపరి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో ప్రభుత్వం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ అమరవీరుల త్యాగాలను తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. రాజకీయం కోసం సోనియా గాంధీ డబ్బా కోసం రేవంత్ రెడ్డి ఇలాంటి పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ అందరూ ఉండండి. బాపట్ల జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టిన 10వ తరగతి విద్యార్థిని భవ్యశ్రీని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అభినందించారు. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు నిర్వహించిన పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్లో
జిల్లా విద్యార్థినికి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం లభించింది. బాపట్ల జిల్లా కొండమంజులూరు హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పంచుమర్తి భవ్యశ్రీ రూపొందించిన పోస్టర్ ప్రథమ స్థానంలో నిలిచినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థిని భవ్యశ్రీకి బాపట్లలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 10,000 రూపాయల నగదు పారితోషికాన్ని చెక్కు రూపంలో కలెక్టర్ వెంకటమురళి అందజేశారు. విద్యార్థినికి జ్ఞాపికతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. సో గ్రాడ్యుయేషన్ కూడా నీకు ఇష్టమైనది, నీకు బాగా అభిరుచి అంటాం కదా, నీకు తీయదనం దొరకాలి దాంట్లో. అలాంటి తీయదనం దేంట్లో ఉందో చూడాలి. ఇప్పుడు నువ్వు 6 సబ్జెక్టులో డీల్ చేస్తున్నావా, 6 సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ తెలుగు కదా. ఈ 6 రుచికరమైనది ఏది నీకు అనేది రుచి అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే, కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 9 రోజులుగా మండపాలలో కొలువు తీరిన గణనాథుల నిమజ్జన శోభాయాత్రను సిరిసిల్ల రోడ్డులో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్ర సిరిసిల్ల రోడ్డు మీదుగా సుభాష్ రోడ్, పెద్ద బజారు మీదుగా కమాన్ రోడ్, కొత్త బస్టాండ్ వరకు శోభాయాత్ర కొనసాగింది. అనంతరం వినాయకులను టెక్రియాలో చెరువులో నిమజ్జనం చేస్తారు. శోభాయాత్ర దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ శోభాయాత్రకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్టుగా మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. శివయ్య మెమంటో ఉందా? మేడం మేడం ఇప్పుడు శ్రీమతి ఇందుప్రియ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు జరిగాయి వాళ్ళు విశ్వ హిందూ
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరి ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా మరి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం ఇది 41 సంవత్సరం అట. మరి ఇంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి మరి ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. మరి మన ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సార్ కూడా ప్రతి ఒక్క కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పినారు. అందరూ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవగాహనతోనే వ్యాధుల నివారణ సాధ్యం. వ్యాధుల సంక్రమణ వ్యాప్తి నివారణ మార్గాలపై అవగాహన కార్యక్రమం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన వేడుకలు. జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ లో ప్రథమ స్థానం పొందిన విద్యార్థిని భవ్యశ్రీ. జ్ఞాపికతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేసిన బాపట్ల కలెక్టర్. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.